కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతుంది కాంగ్రెస్. యుఎస్ తో ట్రేడ్ డీల్, రామ్జీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం తరహాలోనే ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రేపు వివిధ రాష్ట్రాల నేతలతో ఏఐసీసీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెలంగాణ నేతలతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో అగ్రనేతల్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. వారికి వరుస ఎన్నికల్లో సాధిస్తున్న విజయాలతో పాటు శాఖల వారీగా తాము సాధిస్తున్న ప్రగతిపై అధినేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు రేవంత్. ఇక రాజ్యసభ ఎన్నికలకు రాష్ట్రం నుంచి అభ్యర్థుల ఎంపికపైన చర్చించే ఛాన్స్ ఉంది. మున్సిపల్ ఎన్నికలపైన హైకమాండ్ పెద్దలకు అధినేతలకు సీఎం రేవంత్ వివరించనున్నారు. ఇక రేపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ సహా పలు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరికాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏఐసీసీ పెద్దలతోటి సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వరుస ఎలక్షన్స్, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, సంక్షేమ పథకాల అమలు తీరు, ఇతర అంశాలపైన కూడా ఇటు ఏఐసీసీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. అదేవిధంగా ఇటు యుఎస్ ట్రేడ్ డీలు, రామ్జీకి సంబంధించిన బిల్లు, వీటిని కూడా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయాలనేది కూడా ఏఐసీసీ రోజు ఇటు రాష్ట్ర నాయకత్వానికి కూడా కొంత దిశ నిర్దేశించబోతున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే రైతు నల్ల చట్టాలు తీసుకువచ్చారో ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం తరహాలోనే ఈ రామ్జీకి సంబంధించిన బిల్లును వెనక్కి తీసుకునే విధంగా ఇటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన ఆందోళనపైన కూడా ఈరోజు అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించబోతుంది. ముఖ్యంగా ఇందులో ఇటు యుఎస్ ట్రేడ్ డీల్ ఏ విధంగా జరిగింది, ఆపరేషన్ సింధూరు, యుఎస్ ట్రేడ్ డీలు, భారత్ మోదీ ప్రభుత్వం ఎందుకు అమెరికాకు తలొగ్గుతుంది, ఇటువంటి అంశాలపైన కూడా ఈరోజు ముఖ్యంగా చర్చించనున్నారు. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ పెద్దలకు రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్, ఇటు వరుసగా ఇటు బై ఎలక్షన్స్ కావచ్చు, లేదా సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ను ఆదరిస్తున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్కు ఉన్న పాజిటివిటీ ఏంటి, అదేవిధంగా ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ఇంకా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా ఈ సందర్భంగా ఏఐసీసీ పెద్దలతోటి చర్చించనున్నారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క సమావేశంలో ఉంటారు. అదేవిధంగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కీలక మంత్రులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. 2 రోజుల పాటు కూడా ఈ యొక్క ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ ప్రముఖులతోటి ఏఐసీసీ పెద్దలు చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ఇటు ఏదైతే రామ్జీ వ్యతిరేకత, అదేవిధంగా ఇటు యుఎస్ ట్రేడ్ డీల్, ఇటువంటి అంశాలపైన ఆయా రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన ఆందోళనలు, ఏ విధంగా ఆందోళనలు తీసుకోవాలి, అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ను ఏ విధంగా చూస్తున్నారు, ఇటువంటి అంశాలపైన కూడా అన్ని రాష్ట్రాల నేతలతోటి ఈ 2 రోజుల ఈ యొక్క సమీక్షలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఈరోజు 10:30 మల్లికార్జున ఖర్గే నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. 11 గంటల నుంచి ఈ యొక్క మీటింగ్ అయితే ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ గోపి.